ఆవభూముల్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే 19,264 కోట్లతో ఇవాళ ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 23-24 అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా 29% ఎక్కువ అధ్యక్ష. అయితే అదే సమయంలో ఆరోగ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉంటున్న 5,30,00,000 మంది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ దేశం అయినా లేదా రాష్ట్రమైనా ఆ జీడిపిలో కానీ జిఎస్డిపిలో కానీ 6% బడ్జెట్ ఉంటే ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష, దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలలుగంటున్న ఈ స్వర్ణాంధ్ర నిర్మాణం ఏదైతే ఉందో 2047 నాటికి అది సాకారం కావాలి. ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే రాబోయే రోజుల్లో కాస్త ఆరోగ్య శాఖకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. గతంతో పోలిస్తే 29% ఎక్కువ అయినప్పటికీ చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరిగింది అధ్యక్ష. కానీ ఈ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కావాలి, ప్రజలందరికీ ఒక సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశం కలగాలంటే మరి కాస్త పెంచాల్సిన అవసరం ఉంటుందని కూడా నా డిమాండ్ కూడా ఒకటి ఉంది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష సభ్యులు అనేక మంది అనేక విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ సభ ద్వారా గత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా నేను ప్రజలకు గౌరవ సభ్యులకి శాఖ 9 నెలలు చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. దాని తర్వాత సమాధానం చెప్తాను. ప్రధానంగా గౌరవ లోకేష్ గారు బయటకు వెళ్తున్నారు, కానీ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం సందర్భంలో భాగంగా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ దాకా చదువుతున్న 69 లక్షల మందికి 4 Ds డిసీజెస్, చైల్డ్హుడ్ డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్ ఇట్లాంటివి 4 Dలు గుర్తించి 44 రకాల రోగాలను గుర్తించడానికి అవకాశం ఉంది. 69 లక్షల మంది హెల్త్ రికార్డులను ఏర్పాటు చేశాం అధ్యక్ష. దీంట్లో 63% అంటే దాదాపు 44 లక్షల మందికి ఇప్పటికే స్క్రీనింగ్ చేయడం జరిగింది. అదొక కార్యక్రమం. అయితే తర్వాత NCD 30 చాలామంది క్యాన్సర్ గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష. దీంట్లో భాగంగా కేవలం హైపర్ టెన్షన్, డయాబెటీస్ మాత్రమే సర్వే చేస్తుంటే మన రాష్ట్రంలో క్యాన్సర్ కూడా చేస్తున్నారు. అయితే దీంట్లో స్క్రీనింగ్లో భాగంగా అధ్యక్ష హైపర్ టెన్షను, డయాబెటీసే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి రాష్ట్ర వ్యాప్తంగా స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. గత సంవత్సరం నవంబర్ 14న దీన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటిదాకా 4,10,00,000 మందికి ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని టార్గెట్ లక్ష్యం నిర్వహించుకుంటే ఇప్పటిదాకా 1,40,00,000 మందికి చేయడం జరిగింది అధ్యక్ష. ఓరల్ క్యాన్సర్లో 31,000 మంది, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్లో 30,000 మంది, తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి 27,000 మంది అనుమానిత గుర్తించడం జరిగింది. దాంట్లో ఉదాహరణకి సర్వైకల్ క్యాన్సర్లో 27,000 మంది అనుమానితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మెడికల్ ఆఫీసర్ దగ్గర రెండోసారి పరీక్షలు చేసినప్పుడు దాంట్లో 324 క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి అధ్యక్ష. వీటిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ల పేర్లతో ఈ 17 ప్రభుత్వ వైద్యశాలల్లో, టీచింగ్ హాస్పిటల్స్లో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను పెట్టి వారికి చికిత్స అందించి వారిని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. తర్వాత సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ పేరుతో స్టెమీ ఒక కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించాం అధ్యక్ష. దీంట్లో భాగంగా ఎవరైనా ఆ గోల్డెన్ అవర్లో ప్రాణాలు పోగొట్టకుండా ఉండడం కోసం ఇప్పుడే గౌరవ సభ్యులు మాధవి గారు కూడా ప్రస్తావించారు స్టెమీ ప్రోగ్రాం గురించి. ఈ ఒక 10 hectare ప్రేజ్ అనేది
ఇంజక్షన్ని 45,000 రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ని ఉచితంగా సిఎస్సిల్లో అందజేస్తున్నాం అధ్యక్ష. తద్వారా వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి 2,289 మందికి ఇంజక్షన్లు ఇవ్వగా 2,140 ప్రాణాలని పోకుండా ఇవాళ కాపాడుకోగలిగాం అధ్యక్ష, పేదల ప్రాణాలని. అదేవిధంగా ఐ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష 19 ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి అందరికీ. ఎందుకంటే వారు సరిగా కనిపించకుండా చెప్పలేక కొద్దిగా ఆత్మన్యూనతా భావంతో వెనకలబడే అవకాశం ఉంది కాబట్టి వాటిని గుర్తించి 19,80,000 పిల్లలకి, పాఠశాల పిల్లలకి ఐ స్క్రీనింగ్ చేయడం జరిగింది. 90,000 మంది పిల్లలకి గత నెల 13వ తేదీ ఒకటేసారి వారందరికీ కూడా గుర్తించిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా స్పెక్టకల్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రాయలసీమ ప్రాంతంలో 30,000 మందికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కోడ్ ఉన్న కారణంగా 65,000 మందికి ఇవ్వలేకపోయాం అధ్యక్ష. అదేవిధంగా పేదలకు అందుబాటులో ఉండడం కోసం సిటీ ఎంఆర్ఐలు కొద్దిగా ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి 3 ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్లను కూడా ప్రారంభించడం చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ మీద, ప్రివెంటివ్ మెడిసిన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా FSSAI ద్వారా MOU చేసుకుంటే 89 కోట్లను ఇవ్వడం జరిగింది. తద్వారా 3 ల్యాబ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా సేఫ్టీ అండ్ వీల్స్ పేరుతో ఒక మొబైల్ సేఫ్టీ వ్యాన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. ఇప్పుడే 24 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా 14 మొదలు పెట్టున్నాం. ఈ సంవత్సరం కూడా 10 క్రిటికల్ కేర్ బ్లాక్లను కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవల కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ డే కేర్ యూనిట్లను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం 200 ఇస్తున్నట్టుగా ప్రకటించింది. దాంట్లో మన రాష్ట్రానికి కూడా 9 క్యాన్సర్ డే కేర్ సెంటర్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడే సోదరుడు విజయచంద్ర గారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో వైద్యం గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో బుట్టాయిగూడెం, పార్వతీపురం, రంపచోడవరం, డోర్నాల ఈ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఒక్కొక్క హాస్పిటల్కి 50 కోట్ల ఖర్చుతో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నాం అధ్యక్ష. దాంట్లో ఒకటి పార్వతీపురం కూడా ఉందని నేను గౌరవ సభ్యుడికి